హాయ్ అండి, అందరికీ నమస్తే. వెల్కమ్ టు విఎన్ కార్స్. ఈ రోజు మీ ముందుకైతే విటారా బ్రేజా అయితే తీసుకొచ్చానండి. ఇది డీజిల్ బండి 2019 మోడల్ అండి. రీడింగ్ వచ్చేటప్పటికి 92,000 అయితే రీడింగ్ తిరిగింది. ఒరిజినల్ రీడింగ్ అండి, షోరూమ్ ట్రాక్ కూడా ఉంది. మనకి ఇది వచ్చేటప్పటికి వెస్ట్ బెంగాల్ రిజిస్ట్రేషన్ అండి. ఓన్లీ మీకు ఎన్ఓసీ అండ్ ఇన్వాయిస్ ఇవ్వడం జరుగుతుంది. రిజిస్ట్రేషన్ మీరే చేయించుకోవాలి. ఏ స్టేట్ వల్ల తీసుకోవచ్చండి. రీడింగ్ 92,000 తిరిగింది. ఇది టైర్లు వచ్చేటప్పటికి మనకు ఒక 60% అయితే టైర్లు ఉన్నాయి. ఇది వైట్ కలర్ బండి అండి, డీజిల్ బండి, మాన్యువల్ గేర్. అలాగే ఇన్సూరెన్స్ ఒకటి అయిపోయిందండి. ఇన్సూరెన్స్ మీరే చేయించుకోవాలి. బండి రేట్ వచ్చేటప్పటికి మనం ఫైనల్ రేట్ అయితే మనకి 6,20,000 చెప్తున్నాం అండి. మీరు ఒకసారి కార్ చూసుకుంటే దాన్ని బట్టి మరీ ఎక్కువ ఏమి ఉండదండి. ఒకసారి చూసుకుంటే అటు ఇటు ఒక 10,000 అటు ఇటులో ఇచ్చేస్తాం. బండి విధంగా కూడా చాలా బాగుందండి. డీజిల్ బండి చాలా మంది అడుగుతున్నారు. 2018 ఎండింగ్ 12 నెలలో రిజిస్ట్రేషన్ చేయించారండి. బండి విధంగా కూడా అంతా చాలా బాగుంది. ఒకసారి ఇంటీరియర్ విధంగా ఎలా ఉంది ఏంటనేది అయితే చూద్దాం. కార్ చుట్టూ అయితే చూద్దామండి. ఇది 2018 ఎండింగ్లో 12 నెలలో రిజిస్ట్రేషన్ చేయించారండి. ఇది వీడియో అండి, బ్రేజా వీడియో డీజిల్ బండి. బండి విధంగా అంతా బాగుందండి. వైట్ కలర్ బండి. బండి విధంగా అంతా బాగుందండి. ఎక్కడ మనకి డెంట్లు కానీ పెయింట్లు కానీ ఏం లేవు. లైట్గా మనకి ఫ్రంట్ బంపర్ దగ్గర అయితే కామన్గా అయిపోద్ది. అక్కడ పెద్ద పెద్ద యాక్సిడెంట్లు కానీ గ్లాసులు మారడం, డోర్లు మారడం అటువంటిది ఏమి లేదు. బండి విధంగా చాలా ఎక్సలెంట్గా ఉందండి. డీజిల్ బండి ఎవరికైనా కావాలంటే చూసుకోవచ్చు. సస్పెన్షన్ సైన్ కానీ అంతా కూడా చాలా ఎక్సలెంట్గా ఉందండి. ఒకసారి ఇంటీరియర్ విధంగా కూడా ఒకసారి అయితే చూపిస్తాను మీకు. ఇంటీరియర్ విధంగా చూసుకున్నట్లయితే దీంట్లో సెంట్రల్ లాకింగ్ వస్తుంది. 4 పవర్ విండోస్ వస్తాయండి. పవర్ స్టీరింగ్, 2 ఎయిర్ బ్యాగ్స్ వస్తాయి. రీడింగ్ చూసుకున్నట్లయితే 92,473 కిలోమీటర్లు అయితే రీడింగ్ తిరిగింది. చూడొచ్చండి. ఒరిజినల్ రీడింగ్, షోరూమ్ ట్రాక్ కూడా ఉందండి. అలాగే మనకి దీంట్లో మాన్యువల్ గేర్, కంపెనీ మ్యూజిక్ సిస్టమ్ వస్తుంది. 2 ఎయిర్ బ్యాగ్స్ వస్తాయి. అలాగే మనకి సీట్ కవర్లు చూసుకున్నట్లయితే చాలా ఎక్సలెంట్గా ఉన్నాయండి. బండి విధంగా ఎక్కడ కూడా ఎటువంటి డ్యామేజ్లు కానీ ఏమీ లేవు. సో డీజిల్ బండిలో చాలా మంది బ్రేజా కార్ అయితే అడుగుతున్నారండి. మేమైతే ఇది 6,20,000 చెప్తున్నాం. మీరు కార్ చూసుకుంటే ఒక 10,000 డీటెయిల్ అయితే ఇచ్చేస్తాను. బండి విధంగా కూడా చాలా ఎక్సలెంట్గా ఉంది. మీకు ఏపీ రిజిస్ట్రేషన్కి అయితే ఒక 80,000 వరకు ఖర్చు అవుతుందండి. అదే మీకు యానం అయితే కొంచెం తగ్గుతుంది, ట్యాక్స్ తక్కువ కాబట్టి. మీరు ఎక్కడ లేదు మీ స్టేట్లో మీకు ఎంత అవుతుంది అన్నది మీరు ఒకసారి ఏమన్నా డీటెయిల్స్ కావాలన్నా నాకు ఫోన్ చేయొచ్చండి. మీకు ఏమైనా ఇంట్రెస్ట్ ఉంటే స్క్రీన్ మీద నెంబర్ ఉంటుంది, కాల్ చేయొచ్చండి. ఒకసారి ఇంజిన్ సైడ్ కూడా చూపించేస్తున్నానండి. ఇంజిన్ సైడ్ కూడా చాలా ఎక్సలెంట్గా ఉంది. ఎక్కడ లీక్స్ కానీ ఏమీ లేవండి. ప్రతిదీ కూడా షోరూంలోనే చేయించారు అంతా కూడా. నేను ఎక్కడ మనకి క్లీన్ చేయడం, స్వింగ్ చేయించడం, మనకి పాలిష్ పెట్టించడం ఏమీ లేదు. యాషేజ్ బండి ఎలా తెచ్చామో అలాగైతే పెట్టేస్తాను నేను. బండి విధంగా చాలా బాగుందండి. ఒకసారి ఇంజిన్ కూడా సౌండ్ ఎలా ఉంది ఏంటనో చూపిస్తాను. ఒకసారి అయితే చూద్దాం. ఒకసారి కార్ కూడా స్టార్ట్ చేసి చూపిస్తానండి. ఒకసారి ఇంజిన్ సౌండ్ కూడా చూద్దాం. ఓకే. సో ఇంజిన్ సౌండ్ అయితే చూసుకోవచ్చండి. ఎటువంటి నాయిస్ కానీ ఏం లేదు. చాలా ఎక్సలెంట్గా ఉంది. ఇంజిన్ సైడ్ అయితే మాత్రం మీరు ఎటువంటి ప్రాబ్లం లేదండి అసలు. ఎక్కడ మనకి సస్పెన్షన్ సైడ్ కానీ డోర్లు కానీ మారడం కానీ అటువంటిది ఏమీ లేదు. చాలా ఎక్సలెంట్గా ఉంది కార్ అయితే మాత్రం. డీజిల్ బండిలో మీకు ఎవరికన్నా బ్రేజా కావాలి అనుకున్న వాళ్ళైతే కార్ అయితే చూసుకోవచ్చండి. ఒకసారి ఎక్సలేటర్ అమ్మా. ఇంకొకసారి. చూసారు కదండి, కార్ విధంగా చాలా ఎక్సలెంట్గా ఉంది. ఇంజిన్ సైడ్ కూడా మీకు చూపించడం జరిగిందండి. బండి 2018 12 నెలలో రిజిస్ట్రేషన్ అయిందండి. ఇది వీడిఐ విటారా బ్రేజా వీడిఐ అండి, డీజిల్ బండి, మాన్యువల్ గేర్. రేట్ వచ్చేటప్పటికి 6,20,000 చెప్తున్నాం అండి. మీరు కార్ చూసుకుంటే ఒక 10,000 అటు ఇటు అయితే ఇవ్వడం జరుగుతుంది. మరీ ఎక్కువ బార్గెనింగ్ అయితే పెట్టట్లేదండి. ఇక్కడ నుంచి వీడియోస్లో కూడా నేను మహా అయితే ఒక 10,000-20,000 మించి అయితే బార్గెనింగ్ అయితే పెట్టనండి. దీంట్లో అయితే ఒక 10,000 అటు ఇటులో అయితే చూడొచ్చు. బండి విధంగా చాలా బాగుంది. మీకు ఏమైనా ఇంట్రెస్ట్ ఉంటే స్క్రీన్ మీద నెంబర్ ఉంటుంది, కాల్ చేయండి. ఇదే మనకి మోడల్లో 2019 కూడా ఉందండి. 18 ఎండింగ్ 19 రిజిస్ట్రేషన్, గ్రే కలర్. ఒకసారి సేమ్ అలాగే మనకి 18 ఎండింగ్ 19 రిజిస్ట్రేషన్. ఇది కూడా మనకి బ్రేజా డీజిల్ బండి ఉందండి. ఇది ఎల్డీఐ ఆప్షనల్ అండి. దీంట్లో ఎల్లో వీల్స్ అన్ని వేయించుకున్నారు. ఇది కూడా బండి 55,000 మాత్రమే తిరిగింది. అది 92,000 తిరిగిందండి. ఇది 55,000 తిరిగింది. మీకు ఏమైనా ఇంట్రెస్ట్ ఉంటే మన దగ్గర 2 బ్రేజాలు అయితే ఉండడం జరిగిందండి డీజిల్ బండ్లు. స్క్రీన్ మీద నెంబర్ ఉంటుంది, కాల్ చేయొచ్చండి. ఇది కూడా సేమ్ రేట్ చెప్తున్నాను. మీకు ఏమైనా ఇంట్రెస్ట్ అయితే చూసుకోవచ్చండి. ఇది కూడా ప్రత్యేకంగా ఒక వీడియో పెడతాను. దాంట్లో అయితే మొత్తం టోటల్గా అయితే చూద్దాం. అలాగే నెక్స్ట్ బండికి వచ్చేటప్పటికి ఇది కూడా డీజిల్ బండి అండి. హోండా సిటీ 2014 విఎక్స్ అండి. టాప్ మోడల్ బండి, సన్ రూఫ్తో వస్తుంది. ఇది వచ్చేటప్పటికి రీడింగ్ వచ్చేటప్పటికి మనకి ఒరిజినల్ రీడింగ్ మనకి 88,000 అయితే రీడింగ్ తిరిగిందండి. ఒరిజినల్ రీడింగ్ దీని మీద అయితే మనకి 44,000 ఉందండి. 88,000 రీడింగ్ తిరిగింది. ఇది సన్ రూఫ్తో వస్తుందండి బండి, విఎక్స్ టాప్ మోడల్. దీని రేట్ వచ్చేటప్పటికి ఫైనల్లో 460 అయితే ఇస్తున్నామండి. మీకు ఏమైనా ఇంట్రెస్ట్ ఉంటే ఇది కూడా చూసుకోవచ్చు. ఇది టాప్ మోడల్ డీజిల్ బండి అండి. చాలా బాగుంది బండి కూడా. 460 అయితే బండి అయితే ఇవ్వడం జరుగుతుంది. మీకు ఏమైనా ఇంట్రెస్ట్ ఉంటే కనుక ఒకసారి వచ్చి కార్ చూసుకుని రేట్ అయితే మాట్లాడుకోవచ్చండి. రేట్ అంటే మహా అయితే ఒక 5,000, 10,000 అంత మించేది దీంట్లో ఏం తగ్గదు. మీకు ఏమైనా ఇంట్రెస్ట్ ఉంటే ఇది కూడా ఉంది మన దగ్గర అయితే, ఇది కూడా తీసుకోవచ్చండి. నెక్స్ట్ వెంటో కూడా ఉందండి. ఇది వచ్చేసి మనకి 2018 హైలాండ్ ప్లస్ డీజిల్ బండి. ఇది ఆల్రెడీ మన వీడియోలో 650 పెట్టాం. లాస్ట్ టైం ఆల్రెడీ వీడియో పెట్టడం జరిగిందండి. ఈ కార్ కూడా మన దగ్గర అవైలబిలిటీ ఉంది. మీకు ఏమైనా ఇంట్రెస్ట్ ఉంటే డీజిల్ బండిలో వెంటో కావాలంటే చూసుకోవచ్చు. మీకు ఏమైనా ఇంట్రెస్ట్ ఉంటే రేట్ అయితే తగ్గుతుందండి. మరి బార్గెనింగ్ అయితే ఎక్కువ ఉంటుంది. ఎందుకంటే నేను ముందు అన్ని కూడా పెంచి పెట్టి ఉన్న రేట్లు. ఇప్పుడైతే మాత్రం
మ్యాక్సిమం 10,000 15,000 అటు ఇటులో ఇచ్చేస్తాను. అంత మించి అయితే రేట్లు ఏం తగ్గదండి ఇక్కడ నుంచి నెక్స్ట్ పెట్టే వీడియోలు అన్నీ కూడా. ఎందుకంటే చాలా మంది కస్టమర్స్ కూడా మనకి చెప్తున్నారు కొద్దిగా బార్గెనింగ్ ఒక 10,000-15,000 పెట్టి ఇచ్చేసండి, మరి రేట్లు ఎక్కువగా ఉంటున్నాయి కదా, అదేదో డైరెక్ట్గా ముందే ఫిక్స్డ్ పెట్టి చెప్తే కనుక మాకు కూడా ఈజీగా ఉంటుందని చెప్తున్నారు. సో అందువల్ల ఏంటంటే ఓన్లీ 15,000 10,000 మించి నేను బార్గెనింగ్ ఇక్కడ నుంచి అయితే పెట్టడం, డైరెక్ట్గా మీకు రేట్లను చెప్పేస్తున్నాను. ఇది ఏమన్నా ఇంట్రెస్ట్ ఉంటే సార్ కార్ రేట్ చూసుకోవచ్చండి. మనం వీడియోలో అయితే 6,50,000 పెట్టాం. ఇది 2018 హైలాండ్ ప్లస్ టాప్ మోడల్ బండి, డీజిల్ బండి. ఒకవేళ చూసుకుంటానంటే మీరు ఇది కూడా ఉందండి. అలాగే మనకి బ్రేజా యానం బండి, యానం రిజిస్ట్రేషన్ బండి కూడా ఉందండి. ఇది వైట్ కలర్ 2016 మోడల్. రీడింగ్ అయితే 90,000 ఉందండి దీని మీద. ఇది ఒరిజినల్ కాదు. రీడింగ్ వచ్చేసరికి 1,30,000 ఎంతో తిరిగిందట. నేనైతే చెక్ చేయించలేదు. ఇది కూడా ఉంది. ఇది బండి రేట్ వచ్చేటప్పటికి కస్టమర్ 4,60 చెప్తున్నారు, 2016 మోడల్. ఒకసారి ఇది కూడా మీకు ఏమైనా ఇంట్రెస్ట్ ఉంటే చూసుకోవచ్చండి. ఇది కూడా మన దగ్గర ఉండడం జరిగింది. అలాగే ఇన్నోవా క్రిస్టా కూడా నేను పెట్టడం జరిగిందండి. అది వచ్చేసి నేను వీడియోలో వచ్చేసి 16,20,000 అయితే పెట్టడం జరిగింది. 2020 ఎండింగ్ లో తీసారు. 21 రిజిస్ట్రేషన్ అయింది. 1,80,000 రీడింగ్ తిరిగింది. ఇది ఒకటి మన దగ్గర ఉండడం జరిగింది. నెక్స్ట్ బండి వచ్చేటప్పటికి 2013 అండి, హోండా సిటీ యానో రిజిస్ట్రేషన్ బండి అండి. రీడింగ్ వచ్చేటప్పటికి మనకి 56,000 అయితే రీడింగ్ తిరిగింది. 58,000 వరకు రీడింగ్ అయితే తిరిగిందండి. ఇది వచ్చేసి సెకండ్ ఓనర్ బండి, యానో రిజిస్ట్రేషన్ అండి. ఎటువంటి ట్యాక్స్ పడదు. ఇది యానోలో మీరు పేరు మీద చేయించుకోవచ్చు. ఇది బండి రేట్ వచ్చేటప్పటికి మనం 3,50,000 చెప్తున్నాం అండి. ఇది కూడా అంతే, ఒక 10,000 అటు ఇటులో ఇచ్చేస్తాం. అంత మించి అయితే బార్గెనింగ్ ఏమి ఉండదు. మీకు ఏమైనా ఇంట్రెస్ట్ ఉంటే ఇది కూడా చూసుకోవచ్చు. బండి చాలా బాగుంది. ఇది కూడా టైర్లు సీల్ టైర్లతో సహా బండి ఉంది. మీకు ఏమైనా ఇంట్రెస్ట్ ఉంటే ఇది కూడా ఉంది మన దగ్గర, యానో రిజిస్ట్రేషన్ బండి. ఇంట్రెస్ట్ ఉంటే చూసుకోవచ్చండి. నెక్స్ట్ బండి వచ్చేటప్పటికి డిజైర్ అండి. డిజైర్ 2024 మోడల్. మనకి 5 నెలలు అయితే మనకి ఇది రిజిస్ట్రేషన్ అయితే అయింది 2024. ఇది బండి వచ్చేటప్పటికి 16,000 మాత్రం రీడింగ్ తిరిగిందండి. బండి విధంగా లైట్ గా మనకి ఎదురు ఫ్రంట్ అయితే మనకి దెబ్బ తగిలింది, షోరూమ్ లోనే చేయించారు. మీకు ఏమైనా ఇంట్రెస్ట్ ఉంటే ఒకసారి చూసుకోవచ్చు అండి. బండి రేట్ వచ్చేటప్పటికి కస్టమర్ 8,50 చెప్తున్నారు. మీకు వచ్చేసి ఇది ఫైనల్ అయితే మనకి 7,60,000 7,50,000 అయితే ఇచ్చేస్తారండి. ఒకవేళ మీకు ఏమైనా ఇంట్రెస్ట్ ఉంటే చూసుకోవచ్చండి. ఫైనల్ రేట్ అది. దీంట్లో ఒక మళ్ళీ 7,60 చెప్తున్నాను. మా అయితే ఫైనల్ 7,50 అయితే ఇచ్చేస్తారు బండి. మీకు ఏమైనా ఇంట్రెస్ట్ ఉంటే చూసుకోవచ్చండి. బండి విధంగా చాలా బాగుంది. అంటే మొన్న వరకు ఆయన 8 అని చెప్పేసి అంటున్నారు. ఈ రోజు అయితే మాత్రం నేను ఫైనల్ అంత రావట్లేదు అని చెప్తే మనకి 7,50 వరకు అయితే మనకి ఫైనల్ ఇచ్చేస్తానని చెప్పేసి ఆయనతో మాట్లాడడం జరిగింది. మీకు ఏమైనా ఇంట్రెస్ట్ ఉంటే ఇది కూడా చూసుకోవచ్చండి. మన దగ్గర కార్ అయితే ఉంది. ఇది 2024 సిఎన్జి అండ్ పెట్రోల్ అండి. బండి 2024 మోడల్, 5 నెలల్లో రిజిస్ట్రేషన్ అయింది. బండి విధంగా చాలా ఎక్సలెంట్ గా ఉంది. అంతా కూడా షోరూమ్ ట్రాక్ కూడా ఉందండి. ఎక్కడ ఎటువంటి బయట కూడా ఏం చేయించలేదు ఆయన, అంతా షోరూమ్ లో చేయించుకున్నారు అంతానే. ఇంట్రెస్ట్ ఉంటే ఈ బండి కూడా మన దగ్గర ఉంది. ఏమైనా ట్రావెల్ పరంగా ఎవరైనా తీసుకునే వాళ్ళు ఉంటే చూసుకోవచ్చండి. నెక్స్ట్ బండి వచ్చేటప్పటికి వోక్స్‌వ్యాగన్ పోలో అండి. వోక్స్‌వ్యాగన్ పోలో మనకి ఇది వచ్చేసి 2019 మోడల్, మిడిల్ వేరియంట్ అండి. దీంట్లో ఎల్లో వీల్స్ తో సహా 5 సీల్ టైర్లు. బండి విధంగా అంతా చాలా ఎక్సలెంట్ గా ఉంది. ఇన్సూరెన్స్ అన్ని ఉన్నాయి. ఇది వచ్చేటప్పటికి మనకి యానో అయితే ఎన్ఓసి వచ్చేసిందండి. యానో రిజిస్ట్రేషన్ చేయించి ఇచ్చేస్తాం. రేట్ వచ్చేటప్పటికి మనకి 5,50,000 చెప్తున్నాం. మీరు ఎలా ఇంట్రెస్ట్ ఉంటే చూసుకోవచ్చండి. విత్ రిజిస్ట్రేషన్ తో సహా ఇచ్చేస్తాం మీకు. ఓన్లీ ట్యాక్స్ ఏం పడదండి. ఓన్లీ కార్ ఒకటి మీ పేరు మీద చేయించుకోవడానికి 11,000 అవుతుంది. ఇది 5,50,000 రేట్ చెప్తున్నాం. మీకు ఏమైనా ఇంట్రెస్ట్ ఉంటే ఇది కూడా చూసుకోవచ్చండి. PO04 రిజిస్ట్రేషన్ తో అయితే వస్తుంది. మీకు ఏమైనా ఇంట్రెస్ట్ ఉంటే 2019 మోడల్ పోలో పెట్రోల్ వేరియంట్, మాన్యువల్ గేర్. ఏమైనా ఇంట్రెస్ట్ ఉంటే ఇది కూడా ఉంది, చూసుకోవచ్చండి. నెక్స్ట్ బండి వచ్చేటప్పటికి వోక్స్‌వ్యాగన్ పోలో రెడ్ కలర్ అండి, పెట్రోల్ వేరియంట్, కంఫర్ట్ లైన్, మాన్యువల్ గేర్. ఇది వచ్చేటప్పటికి 2011 మోడల్ అండి. రీడింగ్ వచ్చేటప్పటికి మనకి 69,000 అయితే రీడింగ్ తిరిగింది. బండి రేట్ వచ్చేటప్పుడు మనం 2,60,000 అయితే రేట్ చెప్తున్నాం. అది ఫైనల్ రేట్లే చెప్పేస్తున్నానండి. ఇది ఒక 5,000 10,000 ఎడిటివ్లో ఇస్తాం. బండి విధంగా బాగుందండి. మీకు ఏమైనా రెడ్ కలర్ లో ఏమైనా కావాలనుకుంటే పెట్రోల్ బండి ఇది కూడా చూసుకోవచ్చండి. దీంట్లోనే మనకి డీజిల్ బండి కూడా ఉంది, 2014 మోడల్. అది కూడా ఒకసారి చూద్దాం. అలాగే మనకి డీజిల్లో రెడ్ కలర్ అండి. 2 ఏపీ రిజిస్ట్రేషన్ బల్లే. రెడ్ కలర్ లో పోలోలు 2 కూడా డీజిల్ మనకి ఏపీ రిజిస్ట్రేషన్ బల్లి అండి. అదేమో పెట్రోల్, ఇది డీజిల్. ఇది 2014 అండి. 2013 ఎండింగ్ లో తీసారు. 14 రిజిస్ట్రేషన్. రీడింగ్ వచ్చేటప్పటికి మనకి ఇది 84,000 తిరిగిందండి డీజిల్ బండి. ఇది వచ్చేటప్పటికి రేటు 3,40,000 అయితే రేట్ చెప్తున్నాం. ఫైనల్ రేట్ అండి. మీకు ఏమైనా ఇంట్రెస్ట్ ఉంటే ఇది కూడా చూసుకోవచ్చు. అది వచ్చేసి 2,60,000. ఇది వచ్చేసి 3,40,000 అండి. ఇది 2014, అది వచ్చేసి 2011. అది పెట్రోల్. ఇది వచ్చేటప్పటికేమో మనకి డీజిల్ అండి. 2 కూడా ఏపీ రిజిస్ట్రేషన్ అండి. ఎటువంటి ట్యాక్స్ కూడా పడదు మీకు. ఓన్లీ మీకు రిజిస్ట్రేషన్ నిమిత్తం 2,500 వరకు ఖర్చు అవుతుందండి అంతే. ఇది కూడా మన దగ్గర ఉండడం జరిగింది. మీకు ఏమైనా ఇంట్రెస్ట్ ఉంటే కనుక ఈ దగ్గర ప్రజెంట్ ఈ కార్స్ అయితే మన దగ్గర ఉన్నాయండి. చూసుకోవచ్చు. స్క్రీన్ మీద నెంబర్ ఉంటుంది, కాల్ చేయొచ్చండి. ప్రజెంట్ అయితే మన దగ్గర ఇప్పుడు నేను చెప్పిన కార్లు 11 కార్లు అయితే ఉన్నాయండి. నేను రేట్లతో సహా చెప్పాను. మీకు ఏమైనా ఇంట్రెస్ట్ ఉంటే ఒకసారి వచ్చి చూసుకుని కార్లన్నీ టెస్ట్ చేసుకుని మీకు ఏమైనా ట్రయల్ చేసుకుని మెకానిక్ చూపించుకుని మీరైతే కార్లు తీసుకోవచ్చండి. ప్రజెంట్ ఉన్న కార్లన్నీ రేట్లు మన రీడింగ్ కూడా చెప్పడం జరిగింది. మనం లాస్ట్ టైం మనం తెచ్చిన కార్లు మొత్తం 8 కార్లు అయితే తేవడం జరిగిందండి. దాంట్లో 5 కార్లు అయితే అయిపోయినాయి. ఓన్లీ 2 బ్రేజాలో, ఒక హోండా సిటీ సన్ రూఫ్ డీజిల్ బండి, 3 డీజిల్ బళ్ళు అయితే ఉన్నాయండి. ప్రజెంట్ మన దగ్గర ఉన్నాయి. కన్వాయిన్ని కూడా మనకి అడ్వాన్స్ లో ఇచ్చారు. కొన్ని బళ్ళు 2 బళ్ళు ఆల్రెడీ డెలివరీ ఇచ్చామండి. ఇంకొక 3 బళ్ళు అయితే మళ్ళీ వెళ్ళవలసినవి ఉన్నాయి. అవన్నీ కూడా అడ్వాన్స్ ఇచ్చి ఉంచారు. వాళ్ళకి డెలివరీ పంపించాలండి. అవి కూడా మనకి వెళ్ళే ముందు ఎంతకి ఇచ్చాను ఏంటనేది డీటెయిల్స్ వీడియో కూడా పెడతాను. మీకు ఏమైనా ఇంట్రెస్ట్ ఉంటే డైరెక్ట్గా వచ్చి కార్లు అయితే చూసుకోవచ్చండి. ఇవి బెస్ట్ రేట్ అండి. మీకు ఎక్కడైనా మొత్తం మీకు ఢిల్లీ కానీ లేకపోతే మీకు వెస్ట్ బెంగాల్ కానీ ఎక్కడైనా కంపేర్ చేసుకోవచ్చు.
మన రేట్ల మించి ఇంకా తక్కువ ఇస్తే మీరు ఎక్కడ తీసుకొచ్చండి, ఇబ్బంది అయితే లేదు. డైరెక్ట్గా నేను ఇక్కడ కార్ తెచ్చి ఇచ్చేస్తున్నాను మీకు. డైరెక్ట్గా మన దగ్గరకు వచ్చి కార్ చూసుకోవచ్చు. అలాగే మనకి ఇన్వాయిస్ అండ్ ఎన్ఓసి కూడా నాదే బాధ్యత. మీరు ఎక్కడైనా కార్ తీసుకునే ముందు కూడా ప్రజెంట్ మీరు ఎక్కడైనా కమిషన్ బేస్ తీసుకున్నా సరే, ఎక్కడైనా ఎవరైనా కార్ ఇప్పించినా ఎన్ఓసి రెస్పాన్సిబిలిటీ కంపల్సరీ వాళ్ళ మీద పెట్టుకోవాలి. అలాగే మీరు కూడా చెప్పండి వాళ్ళకి, ఎందుకంటే ఎన్ఓసి మీదే బాధ్యత అని చెప్పేసి. లేదంటే కమిషన్ తీసుకుని పక్కకు జరిగారంటే తర్వాత మీకు ఎన్ఓసీలు రాకపోతే చాలా ఇబ్బంది. సో అన్నీ కూడా చూసుకుని అయితే తీసుకోవాలండి బయట తీసుకున్నప్పుడు కూడా. నా దగ్గర కదా మీరు ఎక్కడ తీసుకున్నా సరే ఎన్ఓసి బాధ్యత, పూర్తి బాధ్యత ఎవరైతే తీసుకుంటారో వాళ్ళదే రెస్పాన్సిబిలిటీ అని చెప్పి తీసుకోండి. అలాగే మన దగ్గర ప్రజెంట్ ఉన్న కార్లు అన్ని చూపించడం జరిగింది. మీకు ఏమైనా ఇంట్రెస్ట్ ఉంటే స్క్రీన్ మీద నెంబర్ ఉంటుంది, కాల్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్.